పాదయాత్ర అంటున్న జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడా ఈ 2029లో? 2029లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవటం పక్క. ఆ రోజు 135 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు లాంటి వ్యక్తులనే కేంద్రంలో ఢిల్లీలో గడగడలా ఇచ్చిన వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు కూటమి జనసేన కానీ బీజేపీ కానీ టీడీపీ కానీ అందరూ ఏకమైనా కూడా ఈసారి పక్కా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవటం పక్కాగా. మొన్న కూటమితో వస్తే వాళ్ళు జగన్ని 11 పడగొట్టేశారు. నెక్స్ట్ కూడా 15 ఏళ్ళు కలిసే ఉంటాం అన్నాం. ఎట్లా ఇది సాధ్యం అంటున్నారు మీరు? ఏమండి, మొన్న జరిగిందంతా ట్యాపరింగ్ అండి. ప్రతి ఒక్కళ్ళకి తెలుసండి ఇది. వాళ్ళందరూ కలిసి కూటమి నాయకులు ట్యాపరింగ్ చేశారు, ఈఎం ట్యాపరింగ్ చేశారు. నిజంగా ఎస్సీ బీసీ మైనారిటీ వర్గాల్లో దమ్మున్న నాయకుడు ఎవరంటే ఈ రాష్ట్రంలోనే కానీ దేశంలోనే కానీ దమ్మున్న నాయకుడు ఎవరంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారే. మళ్ళీ 2029లో వాళ్ళు ఎన్ని కూటమిలు కలిసినా సరే పక్కాగా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మొన్న 11 వచ్చినాయి, ఈసారి అవి కూడా రావంటున్నారు కదా. ఇదంతా వాస్తవం అండి. జనం చూస్తున్నారండి. మీకు అధికారం ఇచ్చింది ప్రజలు, అధికారం ఇచ్చారన్నారు. ఒక ఎస్సీ బీసీల మీద దాడులు చేయటం ఏంటి, ఇళ్ల మీద బాంబులు వేయటం ఏంటి, ఈ దాడులు జరగటం ఏంటండి? మీకు ప్రజా పరిపాలన ఇస్తే మీరు ఒక మంచి పని చేయండి, కానీ ఇలాంటి దాడులు చేయటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద కేసులు కట్టడం, నాయకుల మీద కేసులు కట్టి ఇబ్బందులు పెట్టడం తప్పితే మీరేం చేస్తున్నారండి? జగన్మోహన్ రెడ్డి గారు విద్య వైద్య అనేకమంది పథకాలు కానీ 100కి 99 పథకాలు చేసింది రాష్ట్రంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్పితే ఏ నాయకుడు కూడా చేయలేరు. పథకాలు ఇస్తున్నారు, అభివృద్ధి కూడా చేస్తున్నారు చంద్రబాబు గారు. అయితే జగన్ అయితే మొత్తం విధ్వంసేనంట కదా. ఏం చేశారండి? జాబ్ వస్తే బాబు వస్తుంది అన్నారు. ఏం చేశారు? ఏం జాబ్ వచ్చింది చెప్పండి? అమరావతి అన్నారు, శశశ్యామలంగా పండే భూములను తీసి రాజధాని అన్నారు. రాజధాని ఈరోజు అయిద్దండి? 30 సంవత్సరాలు కూడా పట్టుద్ది. నాకు తెలిసి అయితే అసలు అది జరిగేదే కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు కరెక్ట్గా అన్నారు. ఏదైతే 3 రాజధానులు శాశ్వత రాజధానులు, అది వైజాగ్ కానీ కర్నూలు కానీ మన ఇది కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే కరెక్ట్ అండి. ఇది పక్కాగా అలా అమరావతిని అలా మీరు అంటే మీరు రాష్ట్ర డెవలప్ అవడం ఇష్టం లేదా మీకు? జగన్మోహన్ రెడ్డి గారు కూడా డెవలప్మెంట్ చేశారు కండి. ఇప్పుడు కొన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు ఎవరి మీద? ప్రజల మీదే కదా భారం. ఆ ప్రజల మీద భారమే కదా. ఇప్పుడు అయ్యేది కాదు కదా అది. నాకు తెలిసి చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ ఎవరు కలిసినా కూడా రాష్ట్రంలో ఈసారి 2029లో వైఎస్ఆర్ జెండా ఎగరవేయబోతున్నాం. మన ఎస్సీ బీసీ మైనారిటీ సోదరులు ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.